Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఏ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే ఆందోళనలో ఉన్న విద్యార్థులు ఆదుకునేందుకు వారు సప్లిమెంటరీ పరీక్షల్లో సులభంగా విజయం సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కోసం విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలోనూ 2 PM శ్రీ పాఠశాలను ఎంపిక చేసింది. ఈ కేంద్రాలలో మే 12వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 3వ తేదీ వరకు నిరంతరాయంగా రెమీడియల్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో అనుభవజ్ఞులైన సబ్జెక్టు నిపుణులు విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరిస్తారు. కేవలం చదువు మాత్రమే కాకుండా పరీక్షల పట్ల భయం పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ప్రత్యేక కౌన్సిలింగ్ సెషన్లు కూడా నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం విద్యార్థులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా రూపకల్పన చేయడం విశేషం. కోచింగ్కు హాజరయ్యే ప్రతి విద్యార్థికి అవసరమైన నోట్బుక్స్, పెన్నులు, ముఖ్యమైన స్టడీ మెటీరియల్ను విద్యాశాఖ ఉచితంగా అందజేస్తుంది. ఉదయం వేళల్లో ఏకాగ్రతతో చదువుకోవడానికి వీలుగా విద్యార్థులందరికీ ప్రతిరోజు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విద్యార్థుల రవాణా విషయంలో కూడా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. దూర ప్రాంతాల నుండి శిక్షణ కేంద్రాలకు వచ్చే విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను గమనంలో ఉంచుకుని వారి రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మొత్తం ప్రక్రియ కోసం ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సుమారు 1100 వరకు నిధులను వెచ్చిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను మెరుగుపరచడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించడమే తమ అంతిమ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. సాధారణంగా పరీక్షల్లో తప్పిన విద్యార్థులు బయట ప్రైవేట్ ట్యూషన్లకు వెళ్లడానికి ₹1000 ఖర్చు చేయలేని స్థితిలో ఉంటారు. అటువంటి పేద విద్యార్థులకు ఈ ఉచిత కోచింగ్ ఒక గొప్ప వరంగా మారుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థపై తల్లిదండ్రులకు మరింత నమ్మకం కలిగించేలా ఈ శిక్షణా శిబిరాలు దోహదపడనున్నాయి. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఒత్తిడి లేని వాతావరణంలో చదువుకుని సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం ఎంత ఊరటనిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని విద్యాశాఖ కోరుతోంది.